హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. మీజాస్ కిచెన్లో ఈరోజు మటన్ సుక్కా ఫ్రై ఏమన్నా ఉంటుందా? మస్తు అంటే మస్తు ఉంటుంది. కొంచెం ఒక చిన్న స్పూన్ గ్రేవీతోని ఒక 2 ముక్కలు వేసుకొని ఇంత అన్నం తినొచ్చు. ఇది 1/2 కేజీ మటన్ కర్రీలో కిలో అన్నం తినొచ్చు. సో అంటే ఇంచుమించు ఒక 4 to 5 మెంబర్స్ 1/2 కేజీ కూరలా. అదే మనం గ్రేవీ టైప్ చేస్తే సరిపోదు. సో ఇట్లా సుక్క ఫ్రై చేసుకొని కొంచెం ఫ్రైడ్ రైస్లో వేసుకొని ఒక్క స్పూన్ వేసుకొని తినండి. అబ్బా ఆహా అంటారు మీ ఇంట్లో వాళ్ళు. ఈ రెసిపీ అంత బాగుంది. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియో వాచ్ చేయండి, రెసిపీ చూసి మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మనం 1/2 కేజీ మటన్ తీసుకున్నాము. మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మటన్ ఇది. ఉప్పు నీళ్ళల్లో 2 to 3 టైమ్స్ మంచిగా కడుక్కొని పెట్టుకోవాలి. ఇది 1 టీ స్పూన్ అంత పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అంతా సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసిన. మిగతాది మనం కర్రీలో యాడ్ చేసుకుంటాం సాల్ట్. ఒక హాఫ్ లెమన్ పిండిన. ఓకే, ఇప్పుడు ఇది మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మటన్ని మంచిగా అంటే మంచిగా ముక్కలకి మంచిగా పట్టేటట్టు సేమ్ వీడియోలో చూపించినట్టు దానికి ఒక మంచిగా మసాజ్ ఇచ్చేయండి ముక్కలన్నిటికీ. అట్లా మంచిగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోండి. ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకొని నెక్స్ట్ డే చేసుకుంటే అద్దిరిపోతుంది. లేకపోతే టైం లేకపోతే ఒక 1 అవర్గా మ్యారినేట్ చేసుకున్నా కానీ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మ్యారినేట్ చేస్తేనే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. అప్పటికప్పుడు మనం వండిన దానికంటే ఇట్లా మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ కానీ టైం ఉంటే ఓవర్ నైట్ పెట్టుకుంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను ఇది ఓవర్ నైట్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే చేస్తున్నా. ఇప్పుడు కుక్కర్ తీసుకోవాలి. మ్యారినేట్ చేసేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసినాం మనము. ఓకే, ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో జస్ట్ 1 టీ స్పూన్ అంత ఆయిల్, 1 టీ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసి జస్ట్ ఆ కుక్కర్కి అంటుకోకుండా ఆయిల్ యాడ్ చేసి ఈ మటన్ అందులో వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం ఆ మటన్ మ్యారినేట్ చేసిన బౌల్లో ఒక చిన్న హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసి ఫస్ట్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేయాలి. ముక్కలు మునిగే వరకు వాటర్ యాడ్ చేయాలి అంతే. ఆ ముక్కలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసి ఇది మనం మంచిగా కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మ్యారినేట్ చేసినాము మటన్, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా. సో మంచిగా కుక్ చేసుకోవాలి. కుక్కర్లోనే ఉడకబెట్టుకోవాలి. మామూలుగా ఉడకబెట్టుకుంటే చాలా టైం పడుతుంది. కుక్కర్లో మనం ఒక 6 to 7 విజిల్స్ పెట్టేసినామంటే మంచిగా ఉడికిపోతుంది ముక్క. చాలా సాఫ్ట్గా మంచిగా ఉడికిపోతుంది. ఇట్లా వీడియోలో చూపించినట్టు ముక్క నాకు మంచిగా ఉడికిపోయింది. ఎగ్జాక్ట్ నేను ఒక 6 విజిల్స్ పెట్టిన అనుకుంటా. ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అది పక్కన పెట్టుకున్న తర్వాత వేరొక ప్యాన్ పెట్టుకొని, నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుంటే ఈ ఫ్రైస్ అట్లాంటివి చేసుకుంటే మంచిగా సుక్కా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్, ఇక్కడ 1 టేబుల్ స్పూన్ మీద ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్. ఓకే, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఫ్రై కదా. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసుకొని ఆనియన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకేం యాడ్ చేయొద్దు ఇప్పుడు. జస్ట్ అవి వేసి మంచిగా అవి కొంచెం బ్రౌనిష్ కలర్ ఫ్రై అయిన తర్వాత మనం ఇదైతే ఉడకబెట్టుకున్న మటన్ ఉందో అందులో యాడ్ చేసేయాలి. యాడ్ చేసి హై ఫ్లేమ్ మీద ఒక 1 to 2 మినిట్స్ కుక్ చేసేయాలి. హై ఫ్లేమ్ మీద 1 to 2 మినిట్స్ కుక్ చేస్తే మనకి ఆల్మోస్ట్ ఆ ఎసరు ఉంది కదా, ముక్కలు కూడా మనకి ఉడికిపోయినాయి. సో ఇప్పుడు ప్రాసెస్ అంతా హై టు మీడియం ఫ్లేమ్ మీదనే ఉంటుంది. ఇప్పుడు మనం మంచిగా అది ఎసరంతా కొంచెం ఇంకిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత పెప్పర్ పౌడర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా హై ఫ్లేమ్ మీదనే ఒక 2 to 3 మినిట్స్ అట్లా హై ఫ్లేమ్ మీదనే ఇట్లా కలుపుతూ ఉన్నారంటే ఆ గ్రేవీ అంతా థిక్ అయిపోతుంది. ఆ గ్రేవీ అంతా థిక్ అయిపోవాలంతే. మనకు మొత్తం ఇట్లా మంచిగా ఫ్రై లాగా ఒక 1 to 2 మినిట్స్ ఇట్లనే ఫ్రై చేస్తూ ఉండండి. మనకు యమ్మీ యమ్మీ మటన్ సుక్కా ఫ్రై రెడీ అయిపోతుంది. నిజంగా ఫ్రెండ్స్ మస్తు అంటే మస్తు అయింది కూర. రొట్టెలల్లా, పూరీలా, వైట్ రైస్లా, బగారా రైస్, జీరా రైస్, ప్రతి ఒక్క దాంట్లోకి సూపర్ కాంబినేషన్. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వైఫ్ హస్బెండ్ ఉంటారు కదా, వాళ్ళు యమ్మీగా ఇట్లా చేసుకొని తిన్నారనుకో సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోస్ నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంత కొంచెం గ్రేవీతో ఇంత అన్నం తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.